శ్రీనివాస మంత్రం ఎలా రాయాలి? ఫలితాలు ఏంటి? ఐశ్వర్య మహామంత్రంతో అప్పుల బాధలు దూరం. అప్పుల బాధలు లేనివారుండరు. ఎంత ధనం ఉన్నా, ఎంత సంపాదించినా ఏదో సమయంలో ఆర్థిక సమస్య వెంటాడుతుంది. కొందరు ఈ సమస్య నుంచి వెంటనే బయటపడితే, మరికొందరు నెలలు, సంవత్సరాలు గడిచినా అప్పుల బాధ నుంచి బయటపడలేరు. అలాంటి వారు దైవారాధనలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు, అప్పుల ఊబి నుంచి గట్టెక్కుతారని ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు చెబుతున్నారు. ఈ ఐశ్వర్య మహామంత్రం విశేష ఫలితాన్నిస్తుందంటారు. ప్రాచీన కాలం నుంచి ఈ ఐశ్వర్య మహామంత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆర్థికపరమైన సమస్యలు, వ్యాపారంలో అభివృద్ధి, సంతానానికి సంబంధించిన సమస్యలు, అప్పుల బాధలు, కోర్టు కేసుల్లో చికాకులు, ఇలా వివిధ రకాల సమస్యలకు శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం విశేష ఫలితాన్నిస్తుంది. దీనిని రాసుకుని చదివితే మరింత మంచి జరుగుతుందంటారు. ఎర్రటి పెన్ను, తెల్ల కాగితం తీసుకోండి. తెల్ల కాగితానికి 4 వైపులా పసుపు బంధం రాసి బొట్టు పెట్టాలి. ఆ గంధంతోనే మధ్యలో శ్రీ అనే అక్షరం రాయాలి. శ్రీ శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం శ్రీవత్సవక్షసం, శ్రీశం, శ్రీలోలం, శ్రీకరగ్రహం, శ్రీమంతం, శ్రీనిధిం, శ్రీఘ్యం, శ్రీనివాసం, భజేనిసం. ఇందులో 8 శ్రీలు ఉంటాయి. ఆది శంకరాచార్యులు స్వయంగా తిరుమల శ్రీవారి ఆనంద నిలయంలో శ్రీచక్రాన్ని, ఆకర్షణ ధన యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత శ్రీవారికి ఎదురుగా ఉన్న తోరణం మీద ఆ రోజుల్లో శిష్యులందరితో శిలాఫలకంపై రాయించారని చెబుతారు. అంతటి విశేషం కలిగిన ఐశ్వర్య మహామంత్రం వల్ల కూడా తిరుమలకు అంతటి ప్రాశస్త్యం వచ్చిందనే ప్రచారము ఉంది. ఈ శ్లోకాన్ని రోజూ ఒకే సమయానికి రాసుకోవాలి. 28 సార్లు 28 రోజులు రాస్తే మరీ మంచిది. మీరు అనుకున్న కోర్కె నెరవేరే వరకు రాసుకోవాలి. ఈ రోజు కుదిరి రేపు కుదరలేదని మానేయకూడదు. ఇలా కొన్నాళ్ల పాటు రాసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంలో ఎదురైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కోర్కె నెరవేరిన తర్వాత ఈ పేపర్ ఏం చేయాలి అనే సందేహం వచ్చి ఉంటుంది. ఎవరైనా హోమం చేస్తే అందులో వేసేయవచ్చు. అయితే రావి చెట్టు ఆకును ఈ పేపర్కు చుట్టి అందులో వేయాలి. వినా వెంకటేశం నాతో నాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.